మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. Numbers never lie, add it up, that's me. సార్ని చూసినప్పుడు వారి ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు, మీ రియాక్షన్ ఎలా ఉండినారు? నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది అని ఏమన్నా ఆలోచించారా? మా నాన్నగారు నాకు పెళ్ళి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, నువ్వు ఒక బాధ్యత అయిన స్థానంలోకి వెళ్తున్నావు అంటే. మేడంని డిస్క్రైబ్ చేయాలి అంటే మాటల్లో, మీరు సార్ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక మాటలో. మనం ఈ కుటుంబాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దాము, ఎట్లాంటి. సార్ బయట చాలా సీరియస్ టాపిక్స్ చెప్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటారు సార్? సాఫ్ట్వేర్ ఇంకో యాంగిల్ చూసాడు. మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? మీరిద్దరిలో రొమాంటిక్ పర్సన్ ఎవరు? ఎమోషనల్ గా ప్రెజర్ ని ఎలాగైనా వస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ విషయంలో మాత్రం సొసైటీ నుంచి ఎప్పుడైనా క్రిటిసిజం అనేది ఎదురైందా? నేను అనుకుంది కరెక్ట్ అయితే, సత్యం నేను నమ్మితే. ఇద్దరు కలిసి ఫేస్ చేసిన టఫెస్ట్ ఏదన్నా ఉందా? 2003లో నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ ఏ కార్ దొరికితే ఆటో ఎక్కాను. అక్కడ ఆటో సిగ్నల్ పడినా కూడా తీసుకెళ్ళి ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు? ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక చూడముచ్చటైన జంట, అందరికీ ఆదర్శమైన జంట. నిజంగా ఎవరా అనుకుంటున్నారు కదా, సమరం గారు, డాక్టర్ సమరం గారు, వారి సతీమణి రష్మి గారు ఉన్నారు. సో అందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి. అంటే చాలా లక్షల మందికి సమరం గారు సొల్యూషన్స్ ఇస్తారే, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారు అనేవి బోల్డ్ అనే విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, సక్సెస్ఫుల్ మ్యారేజ్ కి డెఫినేషన్ ఏం చెప్తారు సార్ మీరిద్దరు? సక్సెస్ మ్యారేజ్ అనేది మాది ముఖ్యంగా కావాల్సింది అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్, కోఆపరేషన్. ఈ రెండు ఉండాలి. అండర్స్టాండ్ చేసుకోవాలి, కోఆపరేషన్ కావాలి, అడ్జస్ట్మెంట్ చాలా కావాలి. మూడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన జీవితాంతం కలిసి ఉండాలి అనేది మాత్రం బేసిక్ గా అది ఉండాలి. ఎన్ని ఇచ్చినా, ఇద్దరి మధ్య ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇచ్చినా సరే మనం కలిసి ఉండాలి అనే దాంట్లో మాత్రం రాజీ అనుకోవచ్చు. అది మనకు కలిసి ఉండాలి అనేది తప్ప ఉండాలి. అది ముఖ్యమైనది. మరి ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ తిట్టుకోవచ్చు, అనుకోవచ్చు, కానీ జీవితానికి కలిసి ఉంటాం కనుక కొన్ని ఒప్పుకోవాలి, దూరం ఉండాలి. ఆ కలిసి ఉండడం అనేది మాత్రం ప్రతి జంటకి ఉండిచారు. కానీ ఈ రోజుల్లో అసలు ఎంత తేలిగ్గా డైవర్స్ చేసుకుంటారండి. ఎంత అసలు అక్కడ అసలు ఏమైనా ముందా ఆ సిల్లీ కాజెస్ అనమాట. ఎందుకంటే అది రోజు చూస్తుంటాను నేను. ఏమి ఉండదు, అబద్ధాలు కూడా చెప్తారు. పైగా చాలా అబద్ధాలు చెప్పేసేసి వాళ్ళకి మనసులో ఏముంటుంది కానీ వదిలించేసుకోవాలి. ఒకడు మగవాడు ఆడదాన్ని వదిలించాడు, ఆడదాన్ని మగాడిని వదిలించేసుకోవడం అనే మెంటాలిటీలో ఆ అబ్బాయి లేనిపోయిన సృష్టించి మాట్లాడడం కూడా ఉంటుంది అనమాట. కానీ దానికి తగ్గట్లుగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అంతేగాని అమ్మ సర్దుకోవాలని, లేదా అబ్బాయి కూడా సరేలే నాయన మా కొద్దిగా అయిందిలేని తను తప్పు తన మీద చేసుకోవడం కానీ చేయట్లేదు. తల్లి ముఖ్యంగా నేను చెప్తున్నాను వీటన్నిటికి
అమ్మాయి తల్లి కానుకురాదు చెడగొడ్డానికి, తండ్రి పూర్ ఫెలో పాపం. మళ్ళీ పెళ్లి చేయాలంటే ఖర్చులంతా వాడే పెట్టుకోవాలి. వాడు ఎక్కడ చేసి ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి కష్టపడతాడు. మళ్ళీ పెళ్లి చేయాలన్నా లేకపోతే ఈ అమ్మాయి గురించి చేయాలా అందరూ వీడే చెప్పి ఎదుర్కోవాలి. అంతే తండ్రి ఏమో నోరు మూసుకుంటాడు, తల్లి ఏమో ఆ కూతురికి ఏమో సపోర్ట్ చేస్తుంది. ఉండొచ్చు వాడు కొంత దుర్మార్గంగా ఉండొచ్చు, లేదా సపోర్ట్గా లేకపోవచ్చు అన్నది అది పరిష్కరించడం ఏం చేయాలి. కానీ ఇమ్మీడియట్గా డైవర్సే ఇమ్మీడియట్గా విడగొట్టేయడమే సొల్యూషన్ అయిపోతే అది లైఫ్ కాదండి. అది అంటే తల్లి ఎప్పుడు కూడా కూతురికి పాజిటివ్ మెసేజ్లు ఇవ్వాలి, అది అంతేగాని నెగిటివ్ డెసిషన్స్ తీసుకుని చెప్తూ ఉంటే గనక వాళ్ళ ఆలోచించే విధానం మారిపోతూ ఉంటుంది. సూపర్, నిజం, అదైతే మీరు చెప్పింది కరెక్ట్. లేదు పెళ్లి అయినా చేసుకోకుండా ఉండాలి. పెళ్లి చేసుకుని మాత్రం ఇదని చెప్తాం. పెళ్లి చేసుకోకుండా లివింగ్ టుగెదర్ ఉంది, లివింగ్ టుగెదర్ ఉంది, పిల్లలు కనండి చేయండి. అందుకే పెళ్లి చేసిన తర్వాత పెళ్లి అనే దాని వ్యవస్థను మాత్రం వీళ్ళు ఇలా భంగపరచకూడదు. ఇక్కడ మాత్రం నేను ఒకటి చెప్తాను, లివింగ్ టుగెదర్ కదా అని పిల్లల్ని కనేసి వాళ్ళిద్దరు కాబట్టి కలిసి ఉంటే కానీ పిల్లల్ని కనకూడదు. ఎందుకంటే పిల్లల్ని కనేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఆర్ఫనేజెస్ లో ఆ పిల్లలు చాలా మానసిక శోభ అనుభవిస్తున్నారు. అందుకని నువ్వు జీవితాంతం ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేద్దాం అనుకుంటేనే పిల్లల్ని కనాలి. లేదంటే కనుక పిల్లల భవిష్యత్తుని పాడు చేయకూడదు. మనం అది ఎప్పుడు ప్రతి వాళ్ళం ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని మనం బాగా చూడాలి. కంటే ఒక్కళ్ళని కానండి, ఇద్దరిని కానండి, ఎంతమంది మీ ఇష్టమైతే కానండి, కానీ వాళ్ళని జాగ్రత్తగా పెంచండి, మీ పర్యవేక్షణలో ఉంచుకోండి. అది మాత్రం ఎంతో మంది పిల్లల్ని చూస్తారు కాబట్టి అర్థమవుతుంది. ఇవే సమస్యలు వాళ్ళ సైకలాజికల్ ఎంతో ట్రామా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయి అమ్మా ఇలాంటివి. సార్, ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు? రెండు స్ట్రాంగ్ అన్నా అంటే ఎమోషనల్ అనేది ఆన్ ద స్పాట్ డెసిషన్ నాకు చెప్పేయకూడదు. దానివల్లనే స్ట్రాంగ్ బాండేజ్ దెబ్బ వస్తుంది అసలు. ఎందుకంటే ఇమోషనల్గా ఒకరికొకరు గబగబా అనేసుకుంటే ఆ టైంలో అనేస్తున్నా కానీ కామ్ అయిపోవాలి. అప్పుడు బాండేజ్ అనేది స్ట్రెంగ్గా ఉంటుంది. అంటే ఎమోషనల్ బాండింగ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదే అన్న, రెండు డిఫరెంట్. ఇది ఇప్పుడున్న యువతలో సెక్స్ గురించి బిగ్గెస్ట్ మిత్ ఏంటంటారు సార్? ఇప్పుడు సెక్స్ గురించి చాలా ఈజీగా తీసుకుంటారు. సెక్షువల్ రిలేషన్ కానీ చాలా ఈజీగా తీసుకున్నారు. మిత్ అనేది ఏంటి చేసినట్లయితే వాళ్ళ మిత్ నన్ను అడిగితే మాత్రం ఫ్యామిలీలో సరదాగా అంతే, ఇదే సరదాగానే తీసుకుంటున్నారు. లేకపోతే పెళ్ళి అనేది సరదాగా తీసుకుంటారు. అందుకే చూడండి, పెళ్లి నిశ్చయ్యాక పెళ్లి నిశ్చయం సంగీత అయిపోతుంది, ఇంకోటి అయిపోతే పెళ్ళి అయిపోతుంది, నాలుగోది డైవర్స్. మంచిగా సంగీత మేడము వీడియో పిక్చర్స్ చేయించుకుంటారు, ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి షూట్, నెక్స్ట్ చివరికి డైవర్స్ కూడా ఒక షూట్. ఇది పెళ్ళి అంటే. పెళ్ళి అంటే కేవలం ఒక సరదా కింద అయిపోయింది. పెళ్ళి అంటే సరదావే. సంగీత వెడ్డింగ్ షూట్స్ సరదా అనమాట. సరదాలు ఎప్పుడు ఒకటిలాగా ఉండవు కదా. జీవితం అనేది పెళ్ళి అని సరదాగా తీసుకుంటున్నారు, నిజంగా సరదాగా తీసుకున్నారు. అంతేగాని వాళ్ళు ఎంతవరకు వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంది ఏం చేశారు కాదు. పెళ్ళిని మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఆ బంధం మాత్రం గట్టిగా ఉండి తీరాలి. మూడు ముళ్ళ బంధం అని అంటారు కదా, మూడు ముళ్ళ బంధం అనేది లెక్క లేకుండా. అవును సార్. సార్, కపుల్స్ మధ్యలో ఇంటిమసీ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? ఇంటిమసీ తగ్గిపోవడం కాదంటే వాళ్ళ మధ్య తగినట్టు టైం లేకపోవడం, టైం పెట్టలేదు. మొబైల్ ఒకటి చాలా పెద్ద కారణం. ఉన్న టైంలో మొబైల్ అంటే టైం లేదు మాట్లాడుకోవడానికి, అక్కడ బయటకు వెళ్ళడానికి. అందుకనే ఇంట్లోకి వచ్చాక భర్త ఇంటికి వచ్చా కూడా ఈ పిల్లలు మాట్లాడి కూర్చుంటుంది. ఇద్దరు వాళ్ళ కుర్చీలో తను మాట్లాడుతూ తను మాట కూర్చొని ఇంకెక్కడ ఉన్న టైం అంతా మొబైల్ ఇంటిమేసి ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది. అసలు మ్యారీడ్ లైఫ్లో ఇంటిమేసి వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటిమేసి అయితే లేకుండా పోయింది. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ చూడకూడదు. సినిమా సీరియల్స్ ఒకటి న్యూసెన్స్ అది పెట్టుకుని కూర్చొని చూస్తుంటుంది. ఈ మొగుడు గతిలేక వాడు కూడా చూస్తూ కూర్చోవాలి. ఎందుకంటే మధ్య మాటలు ఉండవు. అది చూస్తుంటే మధ్య మధ్య అంటారు కదా, అంటారు. అంచేత ఆ సీరియల్స్ ఒకటి 24 గంటలు సీరియల్స్ అనేవి. అదే వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి మాకున్న కొద్ది టైము ఇలా ఇవి అంటారు.
ఉండలేదు. సరే కరెక్టే, రోజంతా ఆవిడ ఇంట్లో ఉంది, వీడు బయట తిరిగి వచ్చాడు. వీడు అనుకుంటాడు నేను రోజంతా బయట తిరిగి వచ్చాను కదా, పెళ్ళంతా నా ఒక్కరు మాట్లాడి వీడు అనుకుంటాడు. ఆవిడ రోజంతా పనిచేసాక ఇప్పుడు నాకు రిలాక్సేషన్ ఇది అనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన ఇంటిమసీ లేకుండా పోతుంది. అంచేత మొబైల్ ఒకటి, సీరియల్స్ ఒకటి, లైఫ్ స్టైల్. అందుకని మ్యారీడ్ లైఫ్లో కావాల్సింది రొమాంటిక్ థాట్ కావాలి, రొమాంటిక్ టచ్ కావాలి, రొమాంటిక్ టాక్ కావాలి. టాక్ అంచేత ఆల్వేస్ వైబ్రెంట్గా ఉండాలి, రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉండాలి. ఆల్వేస్ రొమాంటిక్ వైబ్రెంట్ పని పట్ల ఉండాలి, ఊరు కబుర్లు చెబుతుంది జోక్స్ కాదు. మనసులో మాత్రం అండర్ కరెంట్ తప్పకుండా రొమాంటిక్ వైబ్రేషన్స్ ఉండాలి. అది అవసరం వచ్చినప్పుడు ఇమీడియట్గా అది అది పనిచేయాలి, ఆ ఇన్స్టింక్ట్ పనిచేయాలి. మా భార్య చక్కగా చీర కట్టుకున్నాకోండి, చీర కట్టుకుంటే అబ్బా ఈ చీరలో ఎంత అందంగా ఉంది, నువ్వు కట్టుకోబోయే చీరకి అందం వచ్చిన అనాలి. ఆటోమేటిక్ ఊరికే కాదు, స్పాంటేనియస్గా రావాలి. అది వాడు రొమాంటిక్గా వైబ్రెంట్గా లేకపోతే రాదు. ఈమెమో ఇలా ఇలా తిరుగుతుంటే పక్కన మొగుడు, ప్రతి స్త్రీ కూడా ఆ తెక్కడ దగ్గర ముగ్గురు మెచ్చుకోవాలనుకుంటుంది. ప్రతి భార్య అనుకుంటుంది ఎలాంటి వాళ్ళు కరెక్ట్ గారి భార్య అని అనుకుంటుంది. కనీసం ఈ చీర బాగుంది, డ్రెస్ బాగుంది, ఇది బాగుంది అని అనొచ్చు కదా. ఈ సన్నాసేమో టైం దొరికి పెట్టదు, కనీసం అనడు. ఎందుకంటూ రొమాంటిక్గా వాడు మైండ్ వైబ్రెంట్గా ఉండదు కనుక. అందుకని వైబ్రెంట్గా ఉండమంటే చూసి మాటికి వచ్చేసి ముద్దులు పెట్టేసుకుని కౌగులించుకుని హక్ చేసేసుకుని చేయమని కాదు, ఆ మనసులో ఉండాలి. ఆ టైం వచ్చే టప్ అనేది బయటపడాలి. వాడు ఎవరిదైతే రొమాంటిక్ వైబ్రెంట్గా ఉంటుందో వాడు ఎంత స్ట్రెస్లో ఉన్నా ఆ రొమాంటిక్ వైబ్రేషన్ అండర్ కరెంట్గా ఉండి తీరాల్సిన అంటాను నేను. అప్పుడే వాడు ఫ్యామిలీ లైఫ్ ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. లేకపోతే వాడు ఎందుకు పని రాకుండా యాంత్రికంగా తయారైపోయి చివరికి ఎందుకు పని రాకుండా పోతాడు జీవితంలో రొమాంటిక్ ఫీలింగ్స్ లేకపోతే, రొమాంటిక్ టాక్ లేకపోతే, రొమాంటిక్ వైబ్రెంట్ లేకపోతే ఆ జీవితం అంతా బాధామయంగా ఉంటుంది. వాడికి ఎంత డబ్బు ఉండొచ్చు, ఎంత హోదా ఉండొచ్చు, ఎంత డబ్బు ఏదైనా ఉండొచ్చు, వాడి జీవితంలో మాత్రం ఉండొచ్చు ఆనందాన్ని పొందలేడు. డబ్బు లేని వాడైనా సరే, పెద్ద హోదాలు ఏం లేకపోయినా సరే, వాడు ఎవడైతే చక్కగా వైబ్రెంట్గా ఉంటాడో హాయిగా ఎంజాయ్ చేస్తాడు జీవితాన్ని. అంచేత జీవితం ఆనందం అనేది డబ్బుతో లేదు, జాబ్తో లేదు, హోదాతో లేదు. మీరు అనుకుంటారు డబ్బుతోనే. డబ్బుతున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళు లేని పంపించి అన్ని బాధలు పడుతుంటారు, ఇంత తెలియదు. అది కానీ ఉన్నదాన్ని చక్కగా చేయాలి. అంటే మనసుని రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉంచుకోండి. రొమాంటిక్ ఎప్రిసియేషన్ అనేది కావాలి. ఆ ఎప్రిసియేషన్ అనేది భార్యాభర్తల మధ్య లేదు, ఉండటం లేదు. పూర్వకాలం ఉండటం లేదు, అది ఉండాలి. మీరిద్దరు మాకు ఇంత టైం ఇచ్చినందుకు, విజయవాడ నుంచి వచ్చి ఇన్ని గంటలు పొద్దున్నుంచి ఇప్పటిదాకా అండి ఇంత టైం అయింది. ఎక్కడ అలసట, అలుపు అనేది ఎక్కడ వీరి ఫేస్లో కనిపించట్లేదు. ఫ్రెష్గా ఉన్నారు, అదే స్మైల్. వచ్చినప్పుడు ఎంత స్మైలీగా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే స్మైల్తో ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సార్. మేము కూడా వెరీ గ్రేట్ఫుల్ టు సుమన్ టీవీ. చక్కగా ఎంతో ఆదరించి మమ్మల్ని ఇంత ఇదిగా చేసినందుకు సుమన్ టీవీకి, ఇప్పుడు దీన్ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా పేరు పేరున టీం అందరికి కూడా ఇద్దరి తరఫున, మా అమ్మాయి, మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ.